పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖపట్నంలోని చెస్ట్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ బస్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మెషిన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కలెక్టర్ అభిషేక్ కిషోర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజ్ సుధాకర్, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు చేసిన ఫ్లాష్ మాప్ అందరినీ ఆకర్షించింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ గారు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి గారు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు గారు, హెచ్డిఎస్ సభ్యులు నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ రవి గారు, పుల్లారావు గారు, నరేంద్ర సింగ్ గారు, ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్న చెస్ట్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. వాతావరణం ఎలా ఉందని వెళ్ళలోంచి వచ్చాం, ఇప్పుడు ఏదో కార్యక్రమాలు చేసి వచ్చాం. వస్తూనే అదేదో ఏసీలోకి వెళ్ళినట్టుగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం బయట కనిపించింది. ఎక్కడికి వచ్చాము చూస్తున్నా, ఏదో పేపర్ చూస్తున్నాను, అందరు ఎవరున్నారు, ఎక్కడికి వచ్చామని చూస్తుంది. ఆసుపత్రి వాతావరణం కనిపించట్లేదు అంటే అఫ్కోర్స్ స్టేట్ అంతా ఇలాగే ఉన్న పరిస్థితి వేరే విషయం, కానీ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. వచ్చిన మొదట్లోనే అంటే ముందు పెట్టుకోవడం, తర్వాత ధన్వంతరి విగ్రహం పండాలి మండపం, ధన్వంతరి మండపం పెట్టుకోవడం, మిగతా కార్యక్రమాలను చేసాం. సరే, ముఖ్యంగా ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. ఈ ఆసుపత్రి వాతావరణం ఈ రకంగా ఉండడానికి సహకరిస్తున్న, ఈ రకంగా ఉంచుతున్న అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచి మొత్తం వైద్య సిబ్బందికి, దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉండే మీడియా మిత్రులు కనిపించారు. ఏంటంటే నేను విశాఖపట్నం అయినా విజయవాడ అంతా చేశారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు క్రిటికల్ అయినా కాబట్టి బహుశా నచ్చకపోవచ్చు, కానీ ఉన్నారు మీడియా అంటే అలాగే ఉండాలి, అంకుశంలా ఉండాలి, ఏదో తప్పు చెప్తే చూపించేలా ఉండాలి. అటువంటి టైం నా ఎక్కడికి వచ్చి నేను కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినట్టు ఉంది. నాకు కొన్ని సంవత్సరాల క్రితం రోజు వెళ్ళాలంటే భయపడే వాళ్ళం, ఆసుపత్రులు కూడా రాలేదు, కానీ ఎప్పుడో చూశారు. ఇప్పుడు వస్తే ఇదేంటి ఇలా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, మార్పు కనిపిస్తా ఉందని ఎప్పుడు క్రిటికల్ గా ఉండే మీడియా మిత్రులు వాళ్ళు చాలా పాజిటివ్ గా చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇక్కడికి ఎత్తి అయితే సరే, ఇక్కడికి అందరూ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి వస్తుంటారు. 220 బెడ్లు ఉన్నాయి, పేషెంట్లు అన్ని వైపు నుంచి వస్తుంటారు. ఈ క్రమంలో నేను చూస్తా ఉన్నా, ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఓపీ సర్వీసులు ఇంక్రీజ్ ఆఫ్ 5,000 ఇయర్ ఆన్ ఇయర్. 23లో చూస్తే 35,000 ఓపీ, తర్వాత ఒక సంవత్సరానికి 24 వచ్చేసరికి 40,000 పోయాయి. అక్కడి నుంచి 25 సంవత్సరానికి వచ్చేసరికి 45,000కు ఓపీ పెరిగాయి. అదే రేషియోలో ఐపీ సర్వీసులు పెరిగాయి. మైనర్ సర్జరీస్ 2023లో 359 చూశాను. 359 చూశాను. 2025 వచ్చేసరికి అది 649, ఆల్మోస్ట్ డబుల్. మేజర్ ప్రొసీజర్స్, మైనర్ ప్రొసీజర్స్ కూడా 2,111 ఫిగర్స్ బై 2,111 నుంచి 3,356 వెళ్ళాయి. అంటే 1500 మైనర్ సర్వీసెస్ పెరిగాయి. ఆల్మోస్ట్ డబుల్ నెంబర్ లో ఐపీ సర్వీసులు కూడా పెరిగాయి, మేజర్ సర్వీసెస్ ప్రొసీజర్స్ కూడా పెరిగాయి. ఇవన్నీ ఒక సేవా భావంతో కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాం కాబట్టి డాక్టర్లను వచ్చాం లేదా నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నామని కాకుండా నిజంగా సేవా భావంతో చేస్తున్నారని చెప్పడానికి ఒక ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారం ఎత్తైతే, రెండో వైపు ఈ ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల సేవా భావంగా కారణమైన పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ సేవాభావంతో పనిచేయడం. రెండోది, గతంలో సరైన ఎక్విప్మెంట్ ఉండేది కాదు. 2000 రోజైతే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం క్రితం ఒక సిటీ స్కాన్ ఉండేది కదా, దాని గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం వస్తున్న సిటీ స్కాన్ కూడా పెట్టడం జరిగింది. ఎక్విప్మెంట్ పెరుగుతూ ఉంది,
మంచి సేవాభావంతో పనిచేసే డాక్టర్లు ఉంటున్నారు. దానిని మోటివేట్ చేయడానికి ఒక మంచి సూపరింటెండెంట్ కూడా హాస్పిటల్ ఉన్నారు. వీళ్ళందరూ మా పై నుంచి మానిటర్ చేస్తూ మోటివేట్ చేయడానికి ప్రోత్సహించడానికి ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తున్నారని. ఇప్పుడే ఎక్స్రే మిషన్ కూడా ఉంది. ఎక్స్రే మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మేము శాంక్షన్ చేయలేదు కదా అంటే సూపరింటెండెంట్ గారు చెప్తారు కాదండి ఇలా కేజీఎస్ లో ఎక్స్ట్రా ఉందని వాణి మేడం పంపించేశారు ఇక్కడికి అవసరం కూడా. ఈ ఒకవైపు డాక్టర్లు, రెండవైపు ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం. మీ శానిటేషన్ విషయంలో కూడా చూడండి ఎలా ఉన్న పరిస్థితి. గతంలో ఆసుపత్రుల్లో శానిటేషన్ ఎలా ఉండేది, ఇవాళ శానిటేషన్ ఎలా ఉందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మూడోది 6 లక్షల రూపాయలు మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతంలో, అంటే అప్పుడు ఆరోగ్యశ్రీ కింద 6 లక్షలు మాత్రమే పేమెంట్ కింద మన ఆసుపత్రికి వస్తా వచ్చేది. ఒకటి ఓపీలు వైపులు పెరగడం కారణమైతే, రెండవది ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అది కాస్త పెరిగి 3,76,00,000 రూపాయలు పోయింది. ఎంత ఇంప్రూవ్ కూడా స్కీమ్ తిరిగి 6 లక్షల రూపాయల నుంచి 3,70,00,000 పెరిగింది. ప్రధాన కారణం ఏంటంటే పేషెంట్లలో విశ్వాసం పెరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, ప్రభుత్వ డాక్టర్ల పట్ల విశ్వాసం పెరిగింది. ఈ రెండు ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవకి ప్రత్యేకమైన పీట వేయడం జరిగింది. గతంలో సగటున 1,600 మాత్రమే ఖర్చు పెడతా ఉంటే సంవత్సరాలు బట్టి కొన్ని సంవత్సరాలుగా ఈ 2 సంవత్సరాల్లో సగటున 4,000 కోట్లు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కోసం బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఈ రోజు నేను మొదటిసారి మన చెస్ట్ హాస్పిటల్ కి రావడం జరిగింది. అందరూ చెప్పినట్టు హాస్పిటల్ ఇస్ స్పిక్ అండ్ స్పాన్. హాస్పిటల్కి వచ్చినట్టు కంటే ఏదైనా స్కూల్కో లేకపోతే కాలేజ్కో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. దట్ చెస్ట్ హాస్పిటల్, ఇలా గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మొట్టమొదటిగా ఇలా ఈ బస్ లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ని ఇక్కడ ప్రొక్యూర్ చేయాలి, ఇక్కడ వైజాగ్ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉండాలి అని చెప్పి ఎఫర్ట్స్ తీసుకొని ఈ మెషినరీని ఇక్కడ సెట్ చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ గవర్నమెంట్ కి ఇనిషియేటివ్ సపోర్ట్ చేసినందుకు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ వైజాగ్ ఎక్స్టెండ్ మై హార్ట్ గ్రాటిట్యూడ్ సార్. అలాగే మన రాష్ట్రం నుంచి కంట్రీలో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎటువంటి టెక్నాలజీలో అయినా ఎటువంటి ఇనిషియేటివ్ లో అయినా ఇండియా లుక్స్ అప్ టు ఆంధ్రప్రదేశ్. అది ఐటీలో కావచ్చు, హెల్త్ లో కావచ్చు, దేంట్లో అయినా వీఆర్ టార్చ్ బేరర్స్. సిమిలర్లీ మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీ షుడ్ బి టార్చ్ బేరర్ ఇన్ ఎనీ న్యూ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద స్టేట్ అండ్ విచ్ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అలా ఈ రోజు అడిషన్ తో ఈ రోజు మనం ఏదైతే ఎక్విప్మెంట్ ఇనాగ్రేట్ చేసుకున్నామో దాంతో పల్మనరీ మెడిసిన్ లో మనం ఇది ఒక మైల్ స్టోన్, మన డాక్టర్ గారు చెప్పినట్టు. అలాగే వీఆర్ బికమింగ్ అనదర్ టార్చ్ బేరర్ ఇన్ పల్మనరీ మెడిసిన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. వీ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఆ ఎక్విప్మెంట్ ని వీ హావ్ టు పుట్ ఇట్ టు బెస్ట్ యూస్ అండ్ రికార్డ్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్, రికార్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేసుకొని మనం మంచి కేస్ స్టడీస్ ని, మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ని కూడా స్టేట్ మొత్తానికి చూపించాలి. అలాగే వీ హావ్ టు పుట్ ఇట్ టు గుడ్ యూస్. ఆల్సో సిఎస్ఆర్ లో మన ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ విశాఖపట్నంలో చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఇట్లే మన సుధాకర్ గారు చెప్పినట్టు 100% ఉన్న ఆల్ పొటెన్షియల్ అవెన్యూస్ ని ట్యాప్ చేసి మనకున్న ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ని కేటర్ చేసే విధంగా శాశ్వతంగా ప్రయత్నిస్తాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డాక్టర్స్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హియర్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆన్ వాట్ వి రిక్వైర్. ప్రయారిటీ బేసిస్ లో రీచ్ అవుట్ టు ఆల్ not just national institutions, we also try to reach out to certain international institutions. Visakhapatnam, as all of you know, has become a global city now. There are many international collaborations ready for the city of Visakhapatnam and for the district. I'll put all my efforts to make that happen and make our city a torch bearer for the entire state. Thank you. Thank you. King George Hospital కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా. ఫస్ట్ మీరే ఇనాగ్రేట్ చేశారు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్, అది అద్భుతంగా నడుస్తోంది. ఆల్రెడీ 600 మంది రిజిస్టర్ అయినారు రేడియేషన్ అందడానికి. ఆ తర్వాత మనం ఏంటంటే ఈ మధ్య డయాలసిస్ కావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. మన ఎన్టీపీసీ వాళ్ళ సహకారంతో 2 కోట్లు వాళ్ళు ఇచ్చారు. దాంతో మనం ఏంటంటే 10 ఎక్విప్మెంట్ కొన్నాం డయాలసిస్, అది కూడా చాలా మంచి ఎక్విప్మెంట్ కొన్నాం. సో దాంతో ఈ మధ్యకాలంలో మనకి డయాలసిస్ డిపార్ట్మెంట్ కూడా అంటే డాక్టర్ ప్రసాద్ గారు నడుస్తుండడంతో నెఫ్రాలజీ విభాగం చాలా స్ట్రెంగ్ అయింది సార్. ఎలా బ్యాక్ వచ్చాయి
వరద గారు. థ్యాంక్ యూ సార్.
गंगारे तन मन गंगारे जिंदा बंदा हो तन मन गंगारे जिंदा बंदा हो चटपट झूमर घूमर गगन ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.